నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. స్త్రీలలో సంతానలేమికి అండాశయ సమస్యలే కారణమా? నిద్రలేమి, మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అనర్థాలేమిటి? దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సంతానలేమికి దారితీస్తాయా? సంతానలేమి సమస్యలకు హోమియోల పరిష్కారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్కు చెందిన డాక్టర్ మౌనికా గుప్తా గారు. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. అసలు స్త్రీలలో ఇన్ఫర్టిలిటీకి ప్రధాన కారణాలు ఏంటండి? సో జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటే కనుక తీసుకున్నట్టయితే 1 ఇయర్ అయినా అంటే మ్యారీడ్ కపుల్లో 1 ఇయర్ వరకు కూడా వాళ్ళు ఎటువంటి కాంట్రాసెప్టివ్ డివైసెస్ యూజ్ చేయకుండా కూడా వాళ్ళ నార్మల్ దాంపత్య జీవితం గడిపిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి పిల్లలు లేనట్టయితే కనుక దాన్ని మనం ఇన్ఫర్టిలిటీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్త్రీలలో వచ్చే రీజన్స్ ఏంటి అంటే అండాశయాలకి, అంటే అండాశయం నుంచి ఎవ్రీ మంత్ మనకి 2 అండాశయాలు ఉంటాయి అన్నమాట, రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్ అని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ రైట్ నుంచి కానివ్వండి, లెఫ్ట్ నుంచి కానివ్వండి ఒక అండం విడుదలయ్యి అది నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్, ఓవ్యులేషన్ అయిపోయి దాని తర్వాత నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ అండం అనేది సరిగ్గా విడుదల అవ్వకపోయినా కానివ్వండి, విడుదలైనా దాని క్వాలిటీ అనేది సరిగ్గా లేకపోయినా కానివ్వండి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే అది ఓవ్యులేషన్ గ్రాఫియన్ ఫాలికల్ రప్చర్ అవ్వడం అనేది చెప్తూ ఉంటాం అనమాట. సో నార్మల్గా ఫాలికల్ రప్చర్ అయినాక అండం అనేది బయటకు వస్తుంది. సో అలా అండం బయటకు వచ్చినా కానివ్వండి అది నార్మల్గా రావాల్సిన ప్రొసీజర్లో బయటకు రాకుండా అండాశయాల మీదనే నీటి బుడగలాగా మిగిలిపోయి ఉంటుందన్నమాట. సో దాన్ని మనం పీసీఓడి అని చెప్తూ ఉంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అవి చిన్న చిన్న నీటి బుడగల్ని మనం సిస్ట్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ ఓవ్యులేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగదో, లేకపోతే జరిగినా కానీ క్వాలిటీ సరిగ్గా ఉండదో, ఇవన్నీ కూడా మనం అండాశయ సమస్యల్లాగానే కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రెగ్యులర్గా మెన్స్ట్రేటింగ్ ఫీమేల్లో కూడా కొన్నిసార్లు మనకి ఈ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మెన్స్ట్రస్ రెగ్యులర్గా ఉంది, ఇప్పుడు అండాశయ సమస్యలు ఉంటే కనుకనే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అనుకుంటే కనుక నాకు రెగ్యులర్గా మెన్సెస్ వస్తుంది అయినా నాకు పిల్లలు లేరు అనుకున్న క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళల్లో ఈ మనకి అనోవ్యులేటరీ సైకిల్స్ అనేది జరుగుతుంటాయి. అంటే అండాశయం నుంచి అండం సరిగ్గా విడుదల అవ్వకపోయినా, లేకపోతే నార్మల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా కూడా రెగ్యులర్ మెన్సెస్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ అండం లేకుండానే రెగ్యులర్ మనకి ఏదైతే యూట్రైన్ లైనింగ్ ఉంటుందో అది మాత్రమే షెడ్ అవుతూ ఉంటుంది. సో ఇవి అనోవ్యులేటరీ సైకిల్స్ అని చెప్తుంటాం. సో కొంతమందిలో రెగ్యులర్ మెన్సెస్ ఉంది మాకు అయినా కానీ అవ్వట్లేదు అన్న క్వశ్చన్ ఉన్న వాళ్ళలో ఈ అనోవ్యులేటరీ సైకిల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఇన్ఫర్టిలిటీకి సమస్యల్లాగా తీసుకోవచ్చండి. సో ఈ ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ది రీజన్స్ పీసీఓడి అన్నారు. అసలు పీసీఓడి రావడానికి కారణాలు ఏంటి, వాటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఉన్నట్టు ఎలా గుర్తించాలంటారు? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే పాలి అంటే చాలా వరకు, సిస్ట్ అంటే నీటి బుడగలు. మన అండాశయాల మీద ఇరువైపులా కానివ్వండి, ఒకవైపు కానివ్వండి మనకి అధికంగా అండం విడుదల అవ్వకుండా అక్కడే నీటి బుడగల్లాగా ఫామ్ అవ్వడాన్ని మనం పీసీఓడి అని చెప్తుంటాం. సో ఈ పీసీఓడి కావడానికి రీజన్స్ ఏంటి అన్నట్టయితే తీసుకున్నట్టయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉంటుంది, లేకపోతే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళు, అంటే మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్ స్ట్రెస్ కానివ్వండి, ఏదున్నా కానివ్వండి దానివల్ల కూడా మనకి పీసీఓడి చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటుగా అనీమియా ఉన్నా కూడా, అంటే రక్తహీనత ఉన్నా కూడా పీసీఓడి చేంజెస్ వస్తూ ఉంటాయి. దాంతో పాటుగా ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ లేదు అయినా కూడా వాళ్ళల్లో కూడా మనకి పీసీఓడి సమస్య అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏ విధంగా జరుగుతుంది అంటే మన డైలీ లైఫ్ స్టైల్ రొటీన్లో ఏదైనా చేంజెస్ జరిగినప్పుడు, అంటే కొంతమందిలో సడన్గా కొన్ని ఇన్సిడెన్సెస్ వాళ్ళు తీసుకోలేని ఇన్సిడెన్సెస్ ఎప్పుడైనా వాళ్ళు షాక్కి గురైనప్పుడు కానివ్వండి, కొంతమంది అలాంటి సిచ్యువేషన్స్ తర్వాత నుంచి వాళ్ళకి రెగ్యులర్గా మెన్సెస్ అనేది రాకుండా ఉండటము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అది పీసీఓడి అన్నట్టుగా తీసుకోవచ్చు. అండ్ లక్షణాలకు వచ్చేసరికి ఎలా ఉంటుందంటే పీసీఓడి ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా మెన్స్ట్రేషన్ ఉండదన్నమాట. సో ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారి వాళ్ళకి మెన్స్ట్రల్ ఫ్లో ఉండడము, లేకపోతే కొంతమందిలో 6 మంత్స్ వరకు అమెనోరియా అంటే ఎటువంటి బ్లడ్ ఫ్లో లేకుండా ఉండడం ఉంటుందన్నమాట. అండ్ కొంతమందిలో తీసుకుంటే ఎవ్రీ 15 డేస్కి వాళ్ళకి మెన్సెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి రెగ్యులర్ మెన్సెస్ ఉన్నా కానీ ప్రొట్రాక్టెడ్ బ్లీడింగ్ ఉంటుంది. అంటే జనరల్గా 5 డేస్లో ఎండ్ అవ్వాల్సిన బ్లీడింగ్ కాస్త 15 డేస్ 20 డేస్ వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా మనము పీసీఓడి సిమ్టమ్స్ లాగా తీసుకోవచ్చు.
దాంతోపాటుగా రెగ్యులర్గా వెయిట్ గెయిన్ అవ్వటము, హెయిర్ ఫాల్ ఉండటము, స్కిన్ డ్రైనెస్ ఉండటము, దాంతోపాటుగా లెథార్జిక్గా ఉండడం, అంటే నీరసంగా ప్రతిదీ ఏదైనా చేయాలన్నా కూడా నీరసంగా ఉండటము, ఇవన్నీ కూడా మనకు పీసీఓడి లక్షణాలాగా తీసుకోవచ్చు అండి. రైట్, కాలర్ తీసుకుందామండి. కుమారి గారు లైన్లో ఉన్నారు. హలో హలో కుమారి గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. కుమార్ గారు చెప్పండి. మేడం గారు, జెంట్స్ కి సంతానం కోసం కన్సల్టేషన్ ఎలా చేస్తారు మేడం? ప్రాబ్లం ఏముందన్నది. సో జెంట్స్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఆలిగోస్పర్మియా అని చెప్తాం సార్, వెరికోసీల్ అని చెప్తాము, అజూస్పర్మియా అని చెప్తామండి. సో ఇఫ్ ఇన్ కేస్ వీర్యం కణాలు సరిగ్గా లేకపోయినా, లేకపోతే తక్కువగా ఉన్నా, కరెక్ట్ క్వాంటిటీలో ఉన్నా కానీ క్వాలిటీ లేకపోయినా, ఇవన్నీ కూడా సమస్యలాగానే తీసుకోవచ్చండి. దాంతోపాటు బీజాలలో మనకి వెయిన్స్ ఏవైతే ఉంటాయో, అంటే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి మెల్లిపడిపోయి ఉన్నా కానివ్వండి, అది కూడా మనకు ఒక కాజ్ లాగానే తీసుకోవచ్చండి. సో కంప్లీట్ ఎగ్జామినేషన్ అవసరము, దాంతోపాటుగా రిపోర్ట్స్ కూడా అవసరం అండి. సో ఫస్ట్ కన్సల్టేషన్కి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, మీ నియరెస్ట్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. రైట్, ఇంకో కాలర్ అండి. రమేష్ గారు ఉన్నారు లైన్లో. హలో రమేష్ గారు, మేడం చెప్పండి మీ సమస్య ఏంటో. రమేష్ గారు. మేడం, అది మా మిసెస్ కి మా మ్యారేజ్ 3 years తర్వాత కూడా పిల్లలు కాదు మేడం. అయితే మేము ఖమ్మం మెడిసిన్కి వెళ్ళాము. మెడిసిన్ షాప్ అంటే మెడిసిన్ వాడాం ఖమ్మంలో. అక్కడ వాడిన తర్వాతకి 2 years కి మామూలుగా ఐయుఐ చేశారు మేడం. ఐయుఐలో ఒకసారి కన్ఫర్మ్ అయింది, ట్యూబ్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. రైట్ సైడ్ ట్యూబ్ పోయింది, తీసేశారు. తర్వాతకి మళ్ళీ నార్మల్ గా ఒక 1 year తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. అది లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ట్యూబ్ కూడా పోయింది మేడం. ఇప్పుడు మేము నెక్స్ట్ దేనికి వెళ్ళాలనేది అర్థం కావట్లేదు. అది మా ప్రశ్న మేడం. ఓకే అండి. సో 2 ట్యూబ్స్ కూడా లేవు అంటే కూడా కష్టం అండి. సో ఇటువంటి కేసెస్లో మనము వేరే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంటే తీసుకోవాల్సింది ఉంటుంది. హోమియో నుంచి జస్ట్ మనము ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండడం, అది ఇంప్లాంటేషన్ సరిగ్గా అవ్వడానికి మాత్రమే మెడిసిన్ హెల్ప్ చేయగలుగుతాము. కాకపోతే మీరు వేరే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ నార్మల్గా చేయించుకునేటట్టుగా చూసుకోవాల్సింది ఉంటుంది సార్. అయితే డాక్టర్, ఈ నిద్రలేమి మానసిక ఒత్తిడి కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందంటారా? కంపల్సరీ అండి. ఇప్పుడు మనకి పీసీఓడి సిమ్టమ్స్లో కానివ్వండి, లేకపోతే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్లో కానివ్వండి, ఇవన్నిట్లో కూడా ఫస్ట్ థింగ్ మనకు ఇన్ జనరల్గా హ్యూమన్ బీయింగ్కి, అడల్ట్ హ్యూమన్ బీయింగ్కి మినిమం 6 to 8 hours ఆఫ్ స్లీప్ లేదు అన్నట్టయితే కనుక కంపల్సరీ బాడీలో చేంజెస్ జరుగుతుంది. మనం మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోవడము, దాంతోపాటుగా లోపల ఆర్గన్ డ్యామేజ్ మెల్లిమెల్లిగా స్టార్ట్ అవ్వడం. ఫస్ట్ ఆర్గన్ డ్యామేజ్ కన్నా ముందు కూడా ఫంక్షనల్ డ్యామేజ్, అంటే మన బాడీలో జనరల్గా ఏదైతే ఫంక్షన్స్ జరుగుతూ ఉండాల్సి ఉంటుందో ఆ ఫంక్షనల్ డ్యామేజ్ ఉంటుందన్నమాట. సో ఆ ఫంక్షన్స్లో జనరల్గా జరగాల్సిన ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ కాస్త ప్యాథలాజికల్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే అబ్నార్మల్గా వాటి పనులు చేయడం. సో మెటబాలిక్ రేట్ సరిగ్గా లేదు అన్నప్పుడు మన బాడీ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో యాక్టివిటీ అనేది తగ్గిపోయినప్పుడు మెల్లిగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం కానివ్వండి, లేకపోతే దాంతోపాటు వేరే ఇతర ఒబేసిటీ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ వల్ల కూడా మనకు మళ్ళీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. సో ఎప్పుడైతే హ్యూమన్కి ఒక 6 to 8 hours ఆఫ్ స్లీప్ లేదు, లేకపోతే డిప్రైవ్డ్ స్లీప్ ఉంది, స్లీప్ ఉన్నా కానీ కంటిన్యూస్గా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంది, ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ద, అంటే డైరెక్ట్ రీజన్ అన్న చెప్పుకోలేకపోయినా ఇండైరెక్ట్ రీజన్ లాగా కూడా మనం మీద తీసుకోవచ్చు అనమాట. నిద్ర లేకపోవడం కానివ్వండి, లేకపోతే ఒబేసిటీ కూడా రీజన్స్ తీసుకోవచ్చు. సో ఒబేస్ ఉన్న వాళ్ళల్లో కానివ్వండి, లేకపోతే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ కాజెస్ వస్తూ ఉంటాయండి. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు వెయిట్ గెయిన్ రిడక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి, అంటే థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ చేంజెస్ ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే పీసీఓడి రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కాకుండా ఇంకేదైనా రీజన్స్ ఉన్నాయా, వేరే ఏదైనా డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా చూసుకుని ఆ రూట్ లెవెల్ కాజ్ నుంచి మనం తీసేస్తూ రావాల్సి ఉంటుందండి. సో ఇవి కూడా డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్గా మనకి ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుందండి. రైట్, ఇంకో కాల్ రండి. వరలక్ష్మి గారు ఉన్నారు లైన్లో. హలో వరలక్ష్మి గారు, నమస్తే అండి. చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. అదే మా అమ్మాయికి, మా అల్లుడికి ఏమొచ్చి కౌంట్స్ నిల్లండి. ఓకే. ఇంజక్షన్ ద్వారా ఫోటోస్ చేయించాం.
చేయించినా సరే అది సక్సెస్ అవ్వలేదండి. దానికి గల కారణాలు ఏంటి చెప్తారనేసి ఫోన్ చేశాను. ఓకే అండి. సో ఇఫ్ ఇన్ కేస్ నిల్ కౌంట్ ఉంది అన్నప్పుడు మైక్రోఫిసేషన్ ప్రాసెస్ ద్వారా చిన్నగా ఏవైతే కణాలు ఉంటాయో దాని నుంచి తీసుకొని చేస్తారు. బట్ దీనిలో కూడా సక్సెస్ రేట్ అనేది మనకు 50-50 ఉంటుందండి. ఎందుకంటే అక్కడ మొత్తం గ్రో అవ్వకుండానే మనము దాన్ని తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇటువంటి కేసెస్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా లోపల ఇఫ్ ఇన్ కేస్ వెరికోల్సీల్ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా చూసుకోవాల్సింది ఉంటుందండి. సో దీనివల్ల మనకు అక్కడ లోపల ఏవైతే కణాలు ఫామ్ అయ్యే సెల్స్ ఉంటాయో అవి సరిగ్గా లేకపోయినా, లేకపోతే దానిలో కరెక్ట్గా ఫంక్షనింగ్ లేకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయండి. మనకి అజోస్పర్మియా అంటే నిల్ కౌంట్ వాళ్ళకు కూడా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి మా. రైట్, ఇంకో కాలర్ అండి. కృష్ణమూర్తి గారు లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే అండి కృష్ణమూర్తి గారు, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఆత్మ ఉందండి. ఓకే. ఇక్కడ మా దగ్గరలో ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక డాక్టర్ గారు ఉంటే అంతకుముందు ఇంగ్లీష్ మందులు వాడేవాను. ఎందుకు ఆయాసం ఎక్కువగా ఉంటుంది, బాగా ఎక్కడ నడిచిన ఆయాసం, ఒక బిన్నె నీళ్లు పట్టిన ఆయాసం వస్తుంది. ఓకే అండి. ఇక్కడికి పోతే ఒక 15 ఆత్మ అంటే మాకు ఊపిరితిత్తులు కాస్త డామేజ్ అయింది. మరి దాన్ని వారసులు ఇచ్చారు, మళ్ళా 15 రోజులు కోవడమని మళ్ళా ఇచ్చారు వారసన్ను. అది ఎంతవరకు కంట్రోల్ అయితే అంటారు? ఊపిరితిత్తులు మనకి ఎలా కనిపెట్టి దానికి సంబంధించిన డోస్ ఇవ్వగలరు అని నేను డౌట్ తో ఉండగలుగుతున్నాను. ఓకే సార్. సో ఆస్తమాలో ఏమవుతుందంటే మనకు ఊపిరితిత్తులో చిన్న చిన్న ట్యూబ్యూల్స్ లాగా ఉంటాయండి. సో దానిలో తేమ ఎక్కువగా నిండిపోయినా కానివ్వండి, లేకపోతే మ్యూకస్ ఎక్కువగా నిండిపోయినా కానివ్వండి, మనకి ఎయిర్ సర్క్యులేషన్ అంటే మనకు బ్రీతింగ్ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. సో ఆ బ్రీతింగ్ ప్రాసెస్ సరిగ్గా ఉండకపోయేసరికి మనం జనరల్గా వేరే మెడిసిన్స్లో ఎలా ఉంటుంది, అక్కడ ఏదైతే జమ అయిపోయిన మ్యూకస్ ఉంటుందో అంటే తేమ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ ఆఫ్ చేయడానికి మనము మెడిసిన్స్ వాడుతుంటారు. అది టైం బీయింగ్కి క్లియర్ అవుతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా చల్లగా ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, లేకపోతే చల్లగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళినా కానివ్వండి, ఇది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉందండి. సో అది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే జనరల్గా అందరూ మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా అందరూ అదే సిచ్యువేషన్లో ఉన్నా కానీ అందరూ ఎఫెక్ట్ అవ్వట్లేదు, మీరు మాత్రమే ఎఫెక్ట్ అవుతున్నారంటే ఆ డిఫెక్ట్ మీ బాడీలో ఎక్కడ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక ఈ ఆస్తమా కంప్లైంట్స్ కూడా కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటాయి సార్. ఒకసారి మీ నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి. ఏసమ్మ గారు ఉన్నారు లైన్లో. హలో ఏసమ్మ గారు, నమస్తే అమ్మ. నమస్తే అండి. చెప్పండి అమ్మా మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. ఇప్పుడు థైరాయిడ్ కూడా క్యూర్ అయిపోయింది. ఇందాక థైరాయిడ్ గురించి మాట్లాడుతున్నారు కదా మేడం. అవునండి. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా? నాకు ఒక 7 years నుంచి. ఓకే, ఎంత నెంబర్ టాబ్లెట్స్ వాడుతున్నారు? 50 ఇచ్చారండి, కానీ నేను అది ఒక 1 month 2 months వాడంటే ఎక్కువ వాడలేదు మేడం. మరి ఇప్పుడు రిపోర్ట్స్ చేయించుకున్నారా? నార్మల్ ఉందా అంతా? టెస్ట్ చేయించుకున్నాను మేడం. చేయించుకుంటే ఎక్కువగానే ఉందని చెప్పారు. ఎక్కువ థైరాయిడ్ అని చెప్పారు. అయిపోతాయి అని చెప్పారు. నార్మల్ లేదు మేడం. మళ్ళీ మొన్న డిసెంబర్లో చేసుకుంటే నార్మల్ అని వచ్చింది. ఓకే అమ్మా. సో ఒకసారి అటాక్ అయింది అన్న తర్వాత రిపీటెడ్గా మినిమం 6 రిపోర్ట్స్ చేయించాల్సి ఉంటుంది. సో 6 రిపోర్ట్స్లో కూడా మీకు నార్మలే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, దాని లెవెల్స్ ఏవి కూడా హై ఒక్కసారి కూడా అవ్వలేదు అన్నట్టయితే కనుక కంప్లీట్గా మీరు మెడిసిన్ వాడకపోయినా నడుస్తుందమ్మా. కానీ ఒక్కసారైనా కూడా మీకు TSH లెవెల్స్ ఏదైనా హైక్ అయింది అంటే కనుక కంపల్సరీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఎటువంటి లక్షణాలు కనిపించకపోయినా లోపల మనకు ఆర్గాన్ డ్యామేజ్ కానివ్వండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం కానివ్వండి అవుతూ ఉంటాయి.
సో ఇటువంటివన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం రెగ్యులర్గా టెస్ట్ చేయించుకొని దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుందమ్మా. సో థైరాయిడ్ని మనం కంప్లీట్గా ఎటువంటి మెడిసిన్ లేకుండా ఉండేటట్టుగా కూడా మన దగ్గర హోమియో ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి మా. రైట్, సంతానలేమి సమస్యకి హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామా. వెల్కమ్ బ్యాక్. ఇంకో కాలర్ ఉన్నారండి, భాస్కర్ గారు ఉన్నారు లైన్లో. హలో భాస్కర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మా చెప్పండి. ఆడలో సామెత జబ్బు ఉండేది మాట్లాడుతుంది. థైరాయిడ్ మీరు చెప్తురా, మనం నువ్వు చూసుకున్నారు చెప్పి ఏమైనా అయ్యి ఉంటే మాట్లాడారు. చెప్తే డాక్టర్ అమ్మ మాట్లాడు. మేడం చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ 7 సంవత్సరాలు ఏమైంది మేడం వచ్చి. థైరాయిడా అండి? థైరాయిడ్ గొంతులో థైరాయిడ్. ఓకే. అది తింటూనే ఉన్న మందులు తగ్గట్లే అసలు. నేను హోమియోపతి మందులు తింటున్నా 5 సంవత్సరాల నుండి ఎర్రగొంటపాలెం మేడం. ఓకే. అయినా కానీ ఏం నార్మల్గా రాలేదు. ఎప్పుడు అంతే ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే గొంతు నొప్పి వాచిద్ది. రిపోర్ట్ చేయించారమ్మా ఎప్పుడైనా? రిపోర్ట్ సర్చ్ చేయించుకుంటా నేను నార్మల్ రావట్లే. ఎప్పుడు అంతే ఉంటుంది. ఆయన అంటే తినాలమ్మని చెబుతుంది డాక్టర్. ఎంత మీరు ఏం వాడుతున్నారు ఏమైనా చెప్పారా మీకు? ఏంటి మందులా మేడం? అవునండి. ఆయన ఇచ్చినే కదా నేను ఆడేది. 5 సంవత్సరాలు అయింది ఎర్రగొంటపాలెం మందులు అటు హోమియోపతి మందులు. ఓకేమ్మా. సో మనకు హోమియోపతి మందులలో కూడా ఎలా ఉంటాయంటే కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే థైరాయిడ్కి మాత్రమే ఇచ్చేటట్టుగా ఉంటుంది అనమాట. సో అది ఇనీషియల్ స్టేజెస్లో అంటే కొత్తలో అయితే కనుక ఆ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కంప్లీట్గా తగ్గిపోతుందా, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే అది పెరిగే కొద్దీ అంటే మన టైం బీయింగ్ పెరిగే కొద్దీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అంటే కనుక కంపల్సరీగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే మీకు మెడిసిన్ ఇచ్చినాక కూడా ఎందుకు తగ్గట్లేదు అన్న రీజన్ మనం చూడాల్సింది ఉంటుంది. సో మీకు ఇంకేదైనా అంటే హార్మోనల్ ప్రాబ్లం ఏదైనా ఉందా, మీ డైట్లో ఏమైనా అంటే మీ ఆహార నియమాలలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది చూసుకోవాల్సింది ఉంటుంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం ద్వారా కంప్లీట్గా తగ్గిపోతుందమ్మా. ఒక్కసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి వెళ్ళండిమా. సో హోమియోపతిలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో మాత్రం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా తగ్గిపోతుంది. రైట్, ఇంకో కాలర్ అమ్మా, రమాదేవి గారు ఉన్నారు లైన్లో. హలో రమాదేవి గారు, నమస్తే అమ్మా. చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం మా పాపకి 20 years ఏజ్. ఓకే. తనకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదు మేడం. అంటే మెడిసిన్ వాడినప్పుడే వస్తుంది, తర్వాత రావట్లేదు. ఓకే. థైరాయిడ్ టెస్ట్ అన్ని చేయిస్తాం, అన్ని బాగానే ఉన్నాయి అన్నారు. కానీ మరి ప్రాబ్లం ఏంటో అది తెలియట్లేదు మేడం. దాని గురించి తెలుసుకుందామని. హార్మోనల్ ప్రొఫైల్ చేయించారామా? హార్మోనల్ ప్రొఫైల్ చేయలేదు అనుకుంటా మేడం. FSH, LH ఇవన్నీ టెస్ట్ చేయించాల్సింది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ దానిలో ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఇట్లా ఓన్లీ మనం ఎప్పుడైతే ఇండ్యూస్డ్ మెడిసిన్ అంటే మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఆ లెవెల్స్ అన్ని కరెక్షన్ అవుతాయి కాబట్టి ఆ టైంకి పీరియడ్ వస్తుంది. మళ్ళీ మెడిసిన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే అయిపోతుందో అక్కడ మళ్ళీ మనకు హార్మోన్ అనేది ఉండకపోవడం వల్ల మళ్ళీ మనకి పీరియడ్ రాకుండా ఉంటుందమ్మా. సో దీనికి ఓన్లీ మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రమే కరెక్షన్ అయ్యేటట్టుగా కాకుండా కంప్లీట్గా అంటే హార్మోనల్ ట్రీట్మెంట్ కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అది టైం బీయింగ్కి కరెక్షన్ కాకుండా అంటే కంప్లీట్గా పర్మనెంట్గా కరెక్షన్ అయిపోయే విధంగా మనం మెడిసిన్స్ ఇస్తాము. సో ఒకసారి తన రిపోర్ట్స్ అన్ని ఇక్కడ తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. సో దట్ మనం కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత అక్కడ రిపోర్ట్స్లో ఏమైనా ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా లేకపోతే లైఫ్ స్టైల్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలో చూసుకొని దీని ప్రకారంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందా. రైట్, ఈ ఇన్ఫర్టిలిటీకి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు డాక్టర్?
సో ఇన్ఫర్టిలిటీకి మ్యాక్సిమమ్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే ఫీమేల్ కాజెస్ ఉంటాయి, మేల్ కాజెస్ ఉంటాయి, ఇద్దరిలో కూడా లోపాలు ఉంటాయి, కొన్నిసార్లు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉంటుందన్నమాట. సో ఇవన్నిటికీ కూడా మనం ఒక్కొక్క కేసులో ఒక్కొక్క విధంగా డీల్ చేయాల్సి ఉంటుంది. సో పీసీఓడి ఒక 4 ఫీమేల్స్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చారు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అదే పీసీఓడి ప్రాబ్లం అంటే కూడా మనకు ఆ 4 ఫీమేల్స్కి ఒకే మెడిసిన్ ఇవ్వడానికి ఉండదన్నమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, వాళ్ళు అసలు ఈ సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏంటి, అంటే వాళ్ళకి పీసీఓడి ఫామ్ అవ్వడానికి వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ ఏమైనా ఉందా, ఫిజికల్ స్ట్రెస్ ఏమైనా ఉందా, సెడెంటరీ లైఫ్ లీడ్ చేస్తున్నారా, లేకపోతే ఎమోషనల్గా ఏదైనా ఉందా, ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సింది ఉంటుంది. సో ఒక సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఒకేలాగా తీసుకోలేరు. సో డిఫరెంట్ వేస్లో థింక్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారో ఆ విధంగా మనం మెడిసిన్ ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. సో అదే మన కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఫర్ టైం బీయింగ్ కరెక్షనే కాకుండా లైఫ్ టైం కరెక్షన్ జరగడం వల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారండి. సో ఒక ట్రీట్మెంట్ ఈ విధంగానే ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ పర్సన్కి ఇలానే ఉంటుంది అనేది కాకుండా వాళ్ళ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి మనం చేంజెస్ చేస్తూ ఉంటాం. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీకి వచ్చేటప్పటికి కొంతమందిలో కణాలే ఉండకుండా ఉంటాయి, సో కొంతమందిలో కణాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇవన్నిటి కేసెస్లో కూడా మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. రైట్, కాలర్ ఉన్నారండి, పద్మావతి గారు ఉన్నారు. హలో పద్మావతి గారు, నమస్తే అమ్మా. వాసన వస్తుంది. పద్మావతి గారు చెప్పండి. మాట్లాడండి అమ్మా డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మా. ఏం లేదు మేడం, నాకు మెడ బొక్కలు అరిగినాయి అని చెప్పారు. ఓకే. ఊకే ఈ ఎడమ చెయ్యి తిమ్మిరి వస్తా ఉంటది, కాళ్ళు తిమ్మిరి వస్తా ఉంటాయి. ఓకే అండి. ఎడమ చెయ్యి ఇప్పుడు కూడా తిమ్మిరి ఉన్నది, అంతా ఇట్లా చెయ్యి అంతా పట్టేసినట్టు ఉంటది, కుడికాలు కూడా అట్లా పట్టేసినట్టు ఉంటది. అసలు దీనికి ఏమన్నా హోమియోలో మందులు ఉన్నాయా అని నా డౌట్. ఉంటాయండి, కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మెడ ఎముకలు అరిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకి ఏదైతే డిస్క్ అనే పదార్థం ఉంటుందో అది వీక్ అవ్వడం వల్ల కొంచెం స్ప్రెడ్ అయినట్టు అవుతుంది, అంటే ఉబ్బినట్టు అవుతుంది అనమాట. సో అది ఉబ్బినట్టు అవ్వడం వల్ల అక్కడ మనకి ఏవైతే వెన్ను నరాలు ఏవైతే ఉంటాయో దాని మీద ఒత్తిడి పడడం వల్ల మీ చేతికి ఆ నరాలని సప్లై చేస్తుంటాయి కాబట్టి చేతి నరాలలో తిమ్మిర్లు రావడం, పట్టేసినట్టుగా ఉండడం సహజం అండి. సో దీనికి మన దగ్గర కంప్లీట్ సొల్యూషన్స్ ఉన్నాయమ్మా. మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. రైట్, మమత కాలర్ అండి. హలో హలో మమత గారు, నమస్తే అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటి, డాక్టర్ గారు ఉన్నారు. నాది బాగా చెయ్యి తిమ్మిరి వచ్చినట్టు ఉంటుంది. ఓకే అండి, ఎప్పటి నుంచి? మెడ నరాలన్నీ అరిగినాయని చెప్పారు. పోతే ఈ కుడికాళ్ళు నడవని పట్టేసినట్టు ఉంటది. ఇది బాగా చెయ్యి తిమ్మిరి వస్తా ఉంటది, కాలు తిమ్మిరి వస్తా ఉంటది, గోర్లలో తిమ్మిరి వస్తా ఉంటది. ఓకేమా. సో అరుగుదల ఉండటం వల్ల మీకు అక్కడ నరం ప్రెస్ అవుతుందిమా. సో ఈ నరం ప్రెస్ అవ్వడం వల్ల ఆ నరం ఎక్కడెక్కడైతే మీకు సప్లై చేస్తుందో అక్కడంతా కూడా మీకు తిమ్మిళ్ళు రావడం కానివ్వండి, పట్టేసినట్టుగా ఉండడం కానివ్వండి ఉంటుంది. దాంతోపాటుగా కుడి కాల్లో అంటున్నారు కాబట్టి మీరు మన నడుం భాగం నుంచి అరిపాదం వరకు కూడా ఒక నరం సప్లై చేస్తుంది. ఆ నరం ఏదైనా ఒత్తుకపోయినా కానివ్వండి, లేకపోతే సడన్గా మనం నడిచేటప్పుడు ఏదైనా స్టెప్ మిస్ అయినట్టు కింద సడన్గా జారినట్టు అయినా కానివ్వండి, లేకపోతే వెయిట్ గెయిన్ అయినా కానివ్వండి, ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది. సో దానివల్ల కాలంతా కూడా నొప్పిగా ఉండటము, తిమ్మిళ్ళు రావటం ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయమ్మా. సో మీరు ఒక్కసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. అయితే కొంతమందికి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంటాయి, వాళ్ళకి ఏమైనా హోప్ ఉందంటారా హోమియోపతి ద్వారా? కంపల్సరీ అండి, అంటే కొంతమందిలో మనకి ఇప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళు ఎవ్రీ 3rd మంత్ కానివ్వండి, 5th మంత్ కానివ్వండి, వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఎవ్రీ 3rd మంత్ అబార్షన్ అవుతుంది అన్న దాని తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి 1 పాయింట్ ఆఫ్ ద టైంలో కంపల్సరీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో కూడా మన దగ్గర కంప్లీట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో ఇది మనకు ఒక తత్వం లాగా తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రతి మనిషిలో ఏదైతే తత్వం ఉంటుందో వాళ్ళకి అలా రిపీటెడ్ అబార్షన్ టెండెన్సీ ఉంటుందన్నమాట.
సో ఆ టెండెన్సీని తీసేసే విధంగా కూడా మన హోమియోపతిక్ మెడిసిన్స్ వర్కౌట్ అవుతాయి. ఆల్రెడీ రిపీటెడ్గా ఇంతకు ముందు హిస్టరీస్ ఉన్నా కానీ అంటే 2 to 3 అబార్షన్స్ అయిన తర్వాత కూడా మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో అది నార్మల్ డెలివరీ అయిన కేసెస్ కూడా ఉన్నాయండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాల సూచనలు మాకు తెలియజేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్.